Hello everyone. Today I'll teach how to express conditional positions with different examples in English as well as in Telugu. ఈరోజు షరతుతో కూడిన కలిగి ఉన్న వాటిని ఎలా వ్యక్తపరచాలో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుందాము. వీటిని పొజిషన్స్ అంటాము. పొజిషన్స్ అంటే మనము కలిగి ఉన్నవి. అవి ఎగ్జాంపుల్స్ ద్వారా ఎలా అనేది తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1, అవర్ ఫోర్ ఫాదర్స్ వేస్టెడ్ అవర్ వెల్త్. ఇఫ్ నాట్ వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ ప్యాలెస్. మన పూర్వీకులు మన సంపదను వృధా చేశారు, లేకుంటే మనకు రాజభవనం ఉండేది. అంటే మన పూర్వీకులు వేస్ట్ చేయకుండా ఉంటే మనకు రాజభవనం ఉండేది. అంటే వాళ్ళు వేస్ట్ చేశారు, అంటే ఇప్పుడు లేదనేది అర్థం. అవర్ ఫోర్ ఫాదర్స్ వేస్టెడ్ అవర్ వెల్త్. ఇఫ్ నాట్ వీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ ప్యాలెస్. మన పూర్వీకులు మన సంపదను వృధా చేశారు, లేకుంటే మనకు రాజభవనం ఉండేది. స్ట్రక్చర్ చూడండి పైన. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ నౌన్. ఇక్కడ వి సబ్జెక్ట్, వుడ్ పొలైట్ రిక్వెస్ట్ తెలుస్తుంది. హ్యావ్ హ్యాడ్ అంటే కలిగి ఉండేవాళ్ళం. ఏ ప్యాలెస్ రాజభవనము. ఎగ్జాంపుల్ 2, వితౌట్ మిస్టర్ చంద్రబాబు నాయుడుస్ ఎఫర్ట్స్ వీ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ హైటెక్ సిటీ. చంద్రబాబు నాయుడు గారి కృషి లేకుండా మనకు హైటెక్ సిటీ వచ్చేది కాదు. అంటే ఆయన కృషి ఉండటం వల్ల మనకు ఇప్పుడు హైటెక్ సిటీ ఏర్పడింది. వితౌట్ మిస్టర్ చంద్రబాబు నాయుడుస్ ఎఫర్ట్స్ వీ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ హైటెక్ సిటీ. చంద్రబాబు నాయుడు గారి కృషి లేకుండా మనకు హైటెక్ సిటీ వచ్చేది కాదు. అంటే హైటెక్ సిటీ ఉందంటే దాని వెనకాల చంద్రబాబు నాయుడు గారి ఎఫర్ట్స్, కృషి ఉంది. ఎగ్జాంపుల్ 3, ఇఫ్ ఎన్టీఆర్ హ్యాడ్ నాట్ మేడ్ ఎఫర్ట్స్ వీ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ద స్టాచ్యూస్ అలాంగ్ ట్యాంక్ బండ్. ఎన్టీఆర్ గారు కృషి చేయకుంటే ట్యాంక్ బండ్ వెంట మనకు విగ్రహాలు ఉండేవి కావు. ఇఫ్ ఎన్టీఆర్ హ్యాడ్ నాట్ మేడ్ ఎఫర్ట్స్ వీ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ ద స్టాచ్యూస్ అలాంగ్ ట్యాంక్ బండ్. ఎన్టీఆర్ గారు కృషి చేయకుండా ఉంటే ట్యాంక్ బండ్ వెంట మనకు విగ్రహాలు ఉండేవి కావు. అంటే ఎన్టీఆర్ గారు కృషి చేయటం వల్ల ఈరోజు ట్యాంక్ బండ్ పొడవాన స్టాచ్యూస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 4, యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ డాటర్ ఆఫ్ యువర్ ఏజ్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ మిస్డ్ ఇన్ ద పుష్కరాలలో తప్పిపోకుండా ఉంటే అతనికి నీ వయసు కూతురు ఉండేది. హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ డాటర్ ఆఫ్ యువర్ ఏజ్ ఇఫ్ షీ హ్యాడ్ నాట్ మిస్డ్ ఇన్ ద పుష్కరాలలో తప్పిపోకుండా ఉంటే అతనికి నీ వయసు కూతురు ఉండేది. అంటే ఆమె పుష్కరాల్లో తన కూతురు మిస్ అయింది. ఎగ్జాంపుల్ 5, వీ ల్యాక్ యూనిటీ అదర్వైజ్ వీ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ సో మెనీ పార్టీస్. మనలో ఐక్యత లోపించింది, లేకుంటే ఇన్ని పార్టీలు ఉండేవి కావు. అంటే మనలో ఐక్యత లేదు, అందువల్ల ఇన్ని పార్టీలు ఉన్నాయి. వీ ల్యాక్ యూనిటీ అదర్వైజ్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ సో మెనీ పార్టీస్. మనలో ఐక్యత లోపించింది, లేకుంటే ఇన్ని పార్టీలు ఉండేవి కావు. అంటే చాలా పార్టీలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ 6, హీ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ దిస్ ప్రాబ్లం ఇఫ్ హీ హ్యాడ్ బీన్ కేర్ఫుల్. అతను జాగ్రత్తగా ఉంటే అతనికి సమస్య ఉండేది కాదు. హీ వుడ్ నాట్ హ్యావ్ హ్యాడ్ దిస్ ప్రాబ్లం ఇఫ్ హీ హ్యాడ్ బీన్ కేర్ఫుల్. అతను జాగ్రత్తగా ఉంటే అతనికి సమస్య ఉండేది కాదు. అంటే అతనికి జాగ్రత్తగా లేడు, అందుకే అతనికి సమస్య ఉంది. పైన ఎగ్జాంపుల్స్తో మీ సొంత కండిషనల్ పొజిషన్స్ రాసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కీప్ ఆన్ ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకు ఫ్లో వస్తుంది. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ ఇవ్వండి. తప్పకుండా ఇవ్వండి, మర్చిపోవద్దు.